బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో బక్రీద్ పండుగని దృష్టిలో ఉంచుకొని వివిధ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రానున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో బక్రీద్ని శాంతియుతంగా జరుపుకోవాలని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. బోధన్ పట్టణానికి చెందిన మత పెద్దలు ఇచ్చిన సూచనలు విన్న సిఐ వీరయ్య పండుగకి ప్రజలు మరియు యువత సహకారం అవసరమని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి ఆస్కారం ఇవ్వొద్దని ప్రజలని కోరారు. మన మధ్య ఎలాంటి తేడాలు రావు, డిస్ప్యూట్లు రావు. అదేవిధంగా మన మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఇంకెవరన్నా వచ్చి ఏదైనా రెచ్చగొట్టినా ఏం చేసినా కూడా మనం అర్థం చేసుకోగలం. సో ఈ ముఖ్యంగా ఈ రేపు జరిగే కార్యక్రమానికి కొంచెం ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటాయి. కొన్ని ప్లేస్లన్నీ మీరు అందరూ కూడా జరుపుకోవాలి. దానివల్ల మున్సిపాలిటీ కూడా ఈజీ అయిపోతుంది. కొన్ని ప్లేస్లలో కవర్ చేసుకోవడం వల్ల దానికి కవర్లు కానీ హైదరాబాద్ సిటీలో కూడా చేస్తారు. అట్లనే హైదరాబాద్ సిటీలో ఈ వెంటనే కవర్లు ఇస్తారు. కవర్ సప్లై చేసేసి ట్రక్ పెట్టేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనకు ఎక్కడ కనిపించదు. ఇక విధంగా అయితే కోఆపరేట్ చేసి ఏ విధంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకున్నామో రేపు జరగబోయే ఫెస్టివల్ని కూడా అదేవిధంగా అందరూ సహకరిస్తారని, అట్లాగే ఈ యొక్క రేపు జరుపుకునే పండగ జరుపుకునే పెద్దలకి కొంచెం ఆ వేస్టేజ్ అనేది మేము ఛాయశక్తులా మేము ప్రయత్నం చేస్తాం ఎప్పటికప్పుడు రిమూవ్ చేయడానికి. కొద్దిగా మీరు కూడా సహకరించి దాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కొన్ని డిసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో వేస్తే కొంచెం అక్కడి నుంచి మనం లిఫ్ట్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. అది ఇక మనది కాదు కదా అనేసి మనం ఏదో రోడ్డు మీద వేస్తే ఆ నుంచి ఈ యానిమల్స్కి తెలియదు కదా, హిందువా ముస్లిమా ఇవన్నీ ఏం తెలియదు. ఆ ఎటు పోతే ఎటు తీసుకపోతే అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్లలో కొన్ని చిన్న